ఆర్ఎస్ఎస్ మీద గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు చేరడానికి వీల్లేదని నిషేధం విధించడం, ఈ మధ్యన దాన్ని ఉపసంహరించుకుంటూ హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్, ఐఎన్డీఐ కూటమి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తూ సాగుతున్నటువంటి విమర్శల మీదన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాహుల్ గాంధీ మొదలుకొని చిన్నా చితక కాంగ్రెస్ నాయకులు, ఆ కుటుంబ బానిసలు, అలాగే కమ్మీలు, ప్రాంతీయ పార్టీలు ఆర్ఎస్ఎస్ని తిట్టని రోజు ఉండదేమో. స్వతంత్ర సమయంలో ఆర్ఎస్ఎస్ దేశ ప్రజలకు ఏం చేసింది, మతభావాలు రెచ్చగొట్టడం తప్ప దానికి ఏమైనా తెలుసా అంటూ దారుణ విమర్శలు చేస్తూ ఉంటారు. ఒక పక్క బ్రిటన్ వారు ఇచ్చినటువంటి సంస్థాన స్వతంత్రాన్నే సంపూర్ణ స్వతంత్రంగా వచ్చింది అన్నంతలా కాంగ్రెస్ నాయకుల అభిమానులు సంబరాలు జరుపుకుంటూ ఉంటే, పాక్తో సరిహద్దుల్లో విభజించబడ్డటువంటి బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అదుపు చేయలేని హింస, మారణకాండ చోటు చేసుకున్నాయి. హిందువులు లక్షల్లో చనిపోయారు, వేల కొద్ది స్త్రీలు అపహరించబడ్డారు, అత్యాచారాలకు గురయ్యారు. అంత పెద్ద సంస్థ అయిన కాంగ్రెస్ ప్రజలను రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకుందో, ఏ క్యాంపులు నిర్వహించిందో మనకు తెలియదు. అయితే ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎలా ఉండేది అనేది 1940లో స్వతంత్రం వచ్చిన వెంటనే ఏర్పడ్డ మొదటి ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రిగా పనిచేసిన సర్దార్ బలదేవ్ సింగ్, పంజాబ్కి చెందినవారు, నాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ గారికి రాసినటువంటి ఒక ఉత్తరం ద్వారా తెలుస్తుంది. ఆ ఉత్తరం ఒకటి ఆర్టీయూస్లో నుండి ఇప్పుడు బయటకు వచ్చింది. సంక్షిప్తంగా చూద్దాం. సర్దార్ పటేల్జీ, పాకిస్తాన్లో జరుగుతున్న సంఘటనలను మనం పూర్తిగా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. అక్కడ ప్రజలు, ప్రభుత్వం కొమ్మక్కై ఒక పద్ధతి ప్రకారం మారణకాండ జరిపిస్తున్నారు. వారు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు. కుటుంబాలు కూల్చడానికి అని ముస్లిమేతర యువతులు పెద్ద సంఖ్యలో ఒక ప్లాన్కి అనుగుణంగా అపహరణకు గురవుతున్నారు. 20,000 మందికి పైగా స్త్రీలు, యువతులు ఇలా అపహరణకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి దారుణాలకు గురి కానీ ఒక్క గ్రామం కూడా పశ్చిమ పంజాబ్లో లేదంటే అతిశయోక్తి లేదు. శకర్గర్ అనే గ్రామం నుండి 500 మంది యువతను కుటుంబాల నుండి దూరం చేశారు. ఒక్కరిని కూడా రక్షించినటువంటి దాఖలాలు లేవు. లెఫ్టినెంట్ జిఎన్ సిన్హా అనే ఒక యువ ఆఫీసర్ వద్ద పూర్తి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అపహరించబడిన యువతులను రక్షించడానికి క్రింది ప్రణాళిక సూచించబడింది. 2 దేశాల్లో విడిపించి తెచ్చే టీమ్స్ ఏర్పాటు చేయాలి. వీరి ఆస్తులకు రక్షణ కల్పించాలి. వీరికి స్థానిక పోలీసులు, మిలిటరీ సాయం అందజేయాలి. 2 ప్రధానమంత్రులు ఉమ్మడి ప్రకటన చేసి వెంటనే ఏర్పాటు జరగాలి. ఈ ప్రణాళిక అమలు చేయడానికి ఒక సీక్రెట్ సర్వీస్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దీనికోసం కొందరు ఉత్సాహవంతమైన యువకులు ఇస్లాం మతం స్వీకరించి వారిలో కలిసి మనకి ఇన్ఫార్మర్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరించడానికి ఇది ఒక్కటే సరైన పద్ధతిగా నాకు అనిపిస్తోంది. వారి సహాయం తీసుకునేందుకు మనం సంకోచించే అవసరం లేదు. వీరిని ఒక ప్రత్యేక సూపరింటెండెంట్ కింద ఇంటెలిజెన్స్ విభాగంలోకి రెగ్యులర్గా నియమిస్తూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న పోలీసు విభాగం నుండి బాగా నిజాయితీ గల ఒక సూపరింటెండెంట్ మరియు 20 సహాయక సూపరింటెండెంట్స్ని సెలెక్ట్ చేయాలి. గ్రౌండ్లో పనిచేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సింగ్ ట్రైనింగ్ ఇవ్వబడ్డ తమ మనుషుల్ని ఇస్తుంది. ఆర్ఎస్ఎస్ ముఖ్యులు శ్రీ గోల్వార్కర్ని సంప్రదించాల్సి ఉంటుంది. పంజాబ్లో పనిచేస్తున్నటువంటి ఇతర సంస్థలను సహాయం కోసం సంప్రదించాలి. ఈ సూచనలపై మీరు గట్టి ఆలోచన చేసి ఏ విషయం నాకు తెలియజేయగలరు. ఇట్లు సర్దార్ బల్దేవ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్. ఇది ఆయన అప్పుడు రాసిన లేఖ. దేశ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ తాపత్రయపడింది అనే దానికి ఇది ఒక్కటే రుజువు కాదు. 1962 చైనాతో యుద్ధం సమయంలో వామపక్షాలు చైనా కొమ్ము కాస్తే ఆర్ఎస్ఎస్ పూర్తిగా ప్రభుత్వ సైనికులకు మద్దతు ఇచ్చింది. అందుకే ఆర్ఎస్ఎస్ని ద్వేషించే నెహ్రూ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను 1963 రిపబ్లిక్ పెరేడ్లో పాల్గొనడానికి ఒప్పుకున్నారు. అప్పుడే కాదు, దేశంలో ఏ మూల ఏ ప్రమాదం జరిగినా, ప్రకృతి వైపరీత్యం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందుగానే అక్కడికి చేరుకుని సహాయ పనులు మొదలుపెట్టేస్తుంది ఆర్ఎస్ఎస్. మన దివసీమ ఉప్పెన సమయంలో కుళ్ళిన సేవలను తీయడానికి ప్రభుత్వ యంత్రాంగం సందేహిస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ కార్యక్రమం నిర్వహించారు. వైజాగ్లో హెచ్పిసిఎల్ ప్రమాదం అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సరిగ్గా ఇటువంటి కార్యక్రమమే, అంటే కాలిన మృతదేహాలను తరలించారు. అయితే విచారించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడు దేశ ప్రయోజనాలు ఆశించి ఆర్ఎస్ఎస్ని కాంగ్రెస్ 24 గంటలు విమర్శిస్తూ దేశ విభజనకు కారణమైన ముస్లిం లీగ్తోనూ మరియు 1962 చైనా యుద్ధం సమయంలో భారత్కు వెనుపోటు పొడిచిన వామపక్షాలతో ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయ పొత్తు పెట్టుకుని అటువంటి దేశ వ్యతిరేక శక్తులు దేశంలో మళ్లీ బలపడడానికి సహాయం చేస్తుంది. కాంగ్రెస్కి అధికార దాహం. అందుకే తాము అధికారంలో ఉంటే ఎవరిని దేశ వ్యతిరేక శక్తులు అంటుందో, ఎవరితో వారి ప్రభుత్వం యుద్ధం చేస్తుందో, అధికారం కోల్పోతే అధికారంలోకి రావడానికి మళ్ళీ అదే దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడానికి రెడీ అయిపోతుంది. ఇది కాంగ్రెస్తో తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు.